నమస్తే, జై శ్రీరామ్. చాలా మంది ఇంతకు ముందు చెప్పినట్టుగా రావణాసురుడు మంచివాడను, లేదంటే రావణాసురుడు అభినవ రావణుడు అని చెప్పు చాలా మంది అంటున్నారు. దాంట్లో ముఖ్యంగా అయితే క్రైస్తవులు కానివ్వండి, లేదంటే ఫేక్ అంబేద్కరిస్టులు, ఇలా చాలా మంది చెప్తూ ఉంటారు. నిజంగానే రావణాసురుడు అంత మంచివాడ? మన రామాయణ గ్రంథంలో రావణుడి క్యారెక్టర్ గురించి ఏముంది, తదితర విషయాలన్నింటినీ కూడా ఈ యొక్క వీడియోలో 2-3 పార్ట్లుగా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము. అదే విధంగా ఈ వీడియోస్ ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు. అంటే దయచేసి ఇంత మంచి టాపిక్ పైన మీకు ఎక్కడ వీడియో ఇలాంటివి దొరకదు. మీరు ఎవరు ఈ వీడియో చూసినా కానీ స్కిప్ అవ్వకుండా మొత్తం పూర్తి వీడియో చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ మీకు దీంట్లో దొరుకుతుంది. అలాగే మీ పిల్లలకు కూడా మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. దీంట్లో మంచి సమాచారం దొరకడం వల్ల అసలు నిజానికి రావణాసురుడు ఎటువంటి వాడనే విషయం కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, అదే విధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి మీకు ఇస్తున్న తక్కువలో తక్కువ టార్గెట్ ఏంటంటే 100 లైకులు అండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. మీరు ఇలా లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ వీడియో అనేది చేరువ అవుతుంది. ఈ వీడియో మీకు పూర్తిగా అర్థం అవ్వడానికి ఇంతకు ముందు మేము రావణ, విభీషణ, శూర్పణఖ, కుంభకర్ణుల యొక్క జన్మ వృత్తాంతం గురించి మేము ఇంతకు ముందు వీడియో చేసాము. ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళి ఆ వీడియో కూడా చూడగలరని మన అంశంలోకి వెళ్తే, శ్లేష్మతకము అనేటువంటి పర్వతంలో నివసిస్తుంటారు విశ్రవసుడు. విశ్రవసుని యొక్క భార్య కైకసి. కైకసితో పాటుగా రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు ఇట్లాంటి వాళ్ళు అందరు కూడా అక్కడ నివసిస్తుంటారు. విశ్రవసునికి ఇంకొక భార్య ఉంటుంది, ఆమె పేరు మందాకిని. దాని గురించి వేరే విషయం మాట్లాడుకుందాం, తర్వాత మాట్లాడుకుందాం. ఇక అక్కడ నివసిస్తుంటారు. కుబేరుడు పుష్పక విమానంలో విశ్రవసుని చూడడానికి అక్కడికి వస్తాడు. అతను ఎట్లా ఉంటాడంటే అగ్ని వలె తేజస్సుని కలిగి ఉంటాడు. అలాగే అద్భుతమైనటువంటి వైభవాన్ని కలిగి ఉంటాడు. చాలా ధనాన్ని అతను పొంది ఉంటాడు. అతను ధనానికి అధిపతి. అతన్ని చూసి దశగ్రీవుడి యొక్క తల్లి కైకసి దశగ్రీవుడి దగ్గరకు వచ్చి ఏమంటది అంటే, నాయన, ఆ కుబేరును చూశావా? అతను కూడా నీ సోదరుడే, నీ తండ్రికి పుట్టినవాడే. అతను చాలా వైభవాన్ని కలిగి ఉన్నాడు. అతను చాలా గొప్పగా తేజస్సును కలిగి ఉన్నాడు. అతను మంచి పేరును కలిగి ఉన్నాడు. నీవు కూడా బలశాలివే, నీవు కూడా తేజస్సు కలిగిన వాడివే, కానీ నీకు వైభవం లేదు. అట్లాంటి వైభవాన్ని నువ్వు పొందడానికి ప్రయత్నం చేయి అని అంటది. దశగ్రీవుడు ఏమంటాడంటే, అమ్మా, నేను నా సోదరుడైనటువంటి కుంభకర్ణుడు, విభీషణుడితో పాటుగా నేను నా సోదరుడైనటువంటి కుబేరుడు కంటే ఎక్కువగా వైభవాన్ని పొందుతాను. అలా పొందడానికి ప్రయత్నం చేస్తాను. అది సాధించే నీ ముందుకు వస్తాను నీ ప్రతిజ్ఞ చేసి అక్కడ నుంచి గోకర్ణ ఆశ్రమానికి చేరుకుంటాడు. సాధారణంగా మన పిల్లలు గొప్పవాడు కావాలని కోరుకోవడంలో తప్పులేదు. కానీ ఇంకో వ్యక్తిని చూపించి కంపేర్ చేసి అసలు వాడిలా ఎప్పుడు అవుతావని అంటే అందులో మనకు 2 విషయాలు కనిపిస్తాయి. అందులో ఒకటి ఏంటంటే, మన చిల్డ్రన్ ఇంకా ఎదగలేదనే ఒక ఇంపేషెన్సీ. ఇక రెండో విషయం, నా చిల్డ్రన్ కంటే ముందే వేరే వాడు ప్రయోజకుడు అయ్యాడనే అసూయ, అంటే పొసెసివ్నెస్. దానివల్ల పిల్లల్లో కూడా పేరెంట్స్ కలిగించే 2 విషయాలు కూడా ఉంటాయి. అవి ఏంటంటే, ఓహో, ఆ పర్సన్ లాగా ఉంటేనే నన్ను కూడా ఒక వ్యక్తిగా ఐడెంటిఫై చేస్తారు అన్న మాట అనేది. ఇంకోటి, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కలిగిస్తాం. పొసెసివ్నెస్ అలాగే ఫియర్ ని పెంచిన వాళ్ళం ఉంటాం. కాబట్టి పిల్లలకు మనం ఏం చెప్పాలి? రామునిలా ధర్మం తప్పకుండా, ఇచ్చిన మాట కట్టుబడి, సాటి మనిషిపై మానవత్వం చూపుతూ, అబద్ధం ఆడకుండా, నిజాయితీగా, ఆల్వేస్ సంతోషంగా జీవించాలి అని చెప్పాలి. ఇలా చెప్తే ఒక చైల్డ్ మంచి బిహేవియర్ కలిగి ఒక గోల్ని పెట్టుకుని విజయం సాధిస్తాడు. కానీ వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే మన చైల్డ్ కెపాసిటీని చూడకుండా తిడుతూ ఉంటే, అతను ఒకవేళ విజయం సాధించకపోతే తన పేరెంట్స్ ఎవరినైతే కంపేర్ చేసి చూపిస్తున్నారో వాడిని చంపి మర్డరర్ కావచ్చు, లేదా అడ్డదారులు తొక్కి రాబరీలు చేయొచ్చు. రాబర్స్, మర్డరర్స్, లంచాలు తీసుకుని గుండాలు అయినా కావచ్చు. కాబట్టి మన మాటల వల్ల
చైల్డ్ ఎఫెక్ట్ అవుతాడు కాబట్టి మనం జాగ్రత్తగా మాట్లాడాలి. ఉదాహరణకి మొన్నటికి మొన్న బాన్సువాడలో ఒక బాలిక, గురుకులంలో చదివే బాలిక పరీక్షల్లో ఫెయిల్ అవుతాయననే భయంతో తను ఏం చేసిందంటే పైన టాప్ ఫ్లోర్ నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసింది. ఉమ్. కానీ ఆమె యొక్క అదృష్టం వల్ల చివరికి బతికి బయటపడింది. మీరు చాలా అద్భుతంగా చెప్పారు అన్నగారు. ఇక దశగ్రీవుడు, కుంభకర్ణుడు, విభీషణుడు గోకర్ణాశ్రమానికి చేరుకుని వేరే వేరే పద్ధతుల్లో తపస్సులు చేయడం ఆరంభిస్తారు. ఇక మొదటిగా మనం కుంభకర్ణుడు గురించి చెప్పుకుందాం. కుంభకర్ణుడు వేసవి కాలంలో ఏం చేసేవాడంటే పంచాగ్ని తపస్సు చేసేవాడు. 4 వైపులా నిప్పులు పెట్టుకొని వేడితో, అంటే ఎంత వేడి ఉన్నప్పుడు సూర్యుడిని చూస్తూ తపస్సు చేసేటువంటి పద్ధతిని ఏమంటారంటే పంచాగ్ని తపస్సు అంటారు. అలాగే చలికాలంలో నది మధ్యలో నిలబడి తపస్సు చేస్తారు. అలాగే వర్షాకాలంలో వీరాసనం వేసుకొని అంటే వీరాసనం అంటే ఎడమ తొడపైన కుడికాలు పెట్టుకొని నిలబడి భుజాలు రెండుని కూడా పైకి లేపి 2 చేతులు జోడించి తపస్సు చేసేటువంటి పద్ధతిని వీరాసనం అంటారు. అట్లాంటి వర్షం పడుతున్నటువంటి సమయంలో కూడా ఆ వర్షానికి తట్టుకొని నిలబడి తపస్సు చేస్తుండేవాడు. అది ఎట్లా చేసేవాడంటే ఇంద్రియ నిగ్రహాన్ని పాటించి చేసేవాడు. అలాగే ఈ యొక్క విషయానికి వెళ్తే ఇక అతను ఎవరంటే విభీషణుడు. ఆ విభీషణుడు ఎట్లా తపస్సు చేసేవాడు అంటే 5000 సంవత్సరాల పాటు అన్ని ధర్మ పద్ధతులు ఆచరించుకుంటూ వేదమంత్రులు చదువుకుంటూ 5000 సంవత్సరాల పాటు 5000 సంవత్సరాల పాటు ఆ సూర్యుని చూసుకుంటూ అలాగే 2 చేతులు జోడించి ఒక కాలుపైన నిలబడి తపస్సు చేశాడు. అలాగే 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆ యొక్క విభీషణుడి యొక్క తపస్సు వల్ల పుష్ప వర్షం కురిసింది. అప్సరస్సులు నాట్యం చేశారు. దేవతలందరూ కలతపడ్డారు. 5000 సంవత్సరాల పాటు అత్యంత ధర్మబద్ధంగా వేద మంత్రాలు పాటిస్తూ అది తపస్సు చేశాడు. దాని తర్వాత 3వ వ్యక్తి గురించి చెప్పుకోవాలంటే అతను దశగ్రీవుడు ప్రతి 1000 సంవత్సరాలకు ఒకసారి తన 10 తలల్లో, అంటే తన యొక్క 10 తలల్లో ఒక తలను నరుక్కుంటూ అలా 10,000 సంవత్సరాల యొక్క తపస్సు చేశాడు. ఆ 10వ తల నరుక్కోబోతున్నప్పుడు ఆ యొక్క దశగ్రీవుడి దగ్గర ఆ యొక్క బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైన తర్వాత బ్రహ్మదేవుడు ఏమన్నాడంటే నీ తపస్సుకు మెచ్చాను, ఏ వరమైనా కోరుకో, నీవు కోరుకున్నటువంటి వరాన్ని నేను ఇస్తాను అని చెప్పాడు. అప్పుడు ఆ యొక్క బ్రహ్మదేవునికి దశగ్రీవుడు ఏమన్నాడంటే నేను కోరుకున్నది ఒకటే, నాకు అమరత్వం కావాలి అని కోరుకుంటాడు. అలా కోరుకున్నప్పుడు ఆ యొక్క దశగ్రీవుడి యొక్క కోరిక సరైనది కాదు అని అనుకొని అతను ఏం చేశాడు, బ్రహ్మదేవుడు ఏమన్నాడంటే నా పరిధిలో అమరత్వం ఇచ్చేటువంటి లక్షణం లేదు, కాబట్టి ప్రతి జీవి పుట్టినటువంటిది చచ్చిపోక మానదు, నీవు కూడా చచ్చిపోక తప్పదు, నేను కూడా చచ్చిపోక తప్పదు, కాబట్టి నేను అమరత్వం ఇవ్వలేను, కాబట్టి ఏదైనా కోరుకో అది కాకుండా అని అడుగుతాడు. అప్పుడు ఆ యొక్క బ్రహ్మదేవునికి కిన్నెరులు, విద్యాధరులు, సిద్ధులు, గరుడులు, నాగులు, రాక్షసులు, అలాగే దేవతలు ఇలాంటి జాతుల వల్ల నాకు ప్రాణాపాయం లేకుండా వరమివ్వు, నాకు మానవులు వానరులు గడ్డిపోచతో సమానం అని కోరుకుంటాడు. అలా కోరుకున్న తర్వాత ఆ బ్రహ్మదేవుడు తదాస్తు అని చెప్పి అతనికి 10 తలలు కూడా అతనికి మళ్ళీ మొలిపించేస్తాడు. తర్వాత అతనికి ఇంకొక వరం ఇస్తాడు, నీవు ఏ రూపమైన కోరుకుంటే, నీ మనసును తలుచుకుంటే ఆ రూపంలోకి మారడానికి నీకు వరం ఇస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి విభీషణుడి దగ్గరికి వెళ్తాడు. అతనికి నీ తపస్సును నేను ఇచ్చాను, నువ్వు ఏదైనా వరం కోరుకుంటే నేను ఇస్తాను అని అప్పుడు ఇస్తాను అని చెప్పి అని అంటే అతను ఏమంటాడంటే విభీషణుడు, నాకు ఎల్లప్పుడూ ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా ధర్మ మార్గాన్ని నా బుద్ధి విడవకుండా చూసేలాగా వరమివ్వు అని, అలాగే నాకు బ్రహ్మాస్త్రం యొక్క ట్రైనింగ్ లేదు అంటే బ్రహ్మాస్త్రం యొక్క శిక్షణ నేను తీసుకోలేదు, అట్లాంటి బ్రహ్మాస్త్రం యొక్క మంత్రాన్ని నాకు వచ్చేలాగా చెయ్యి అని అడుగుతాడు ఆ యొక్క బ్రహ్మదేవునికి. అప్పుడు బ్రహ్మదేవుడు
నువ్వు కోరుకున్నట్లే జరుగుతుంది, నీకు అమరత్వం ఇస్తున్నాను అని చెప్పి పక్కకు వెళ్ళిపోతాడు. అంటే ఎవరి దగ్గరికి వెళ్తాడంటే ఇక మిగిలింది ఎవరు? కుంభకర్ణుడు. ఆ కుంభకర్ణుడి దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలోనే దేవతలు ఆపివేస్తారు. దేవతలు ఏమంటారంటే, కుంభకర్ణుడు అతికాయుడు, దీర్ఘదేవుడు, చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తి, చాలా మంది ఋషులను తినేశాడు, అలాగే చాలా మందిని ఇబ్బంది పెట్టాడు, మానవుని కూడా తినేశాడు. అట్లాంటి కుంభకర్ణుడికి కోరుకున్నటువంటి వరం ఇస్తే అది ప్రమాదకరంగా సంభవిస్తుంది ఈ ప్రపంచానికి అని అంటే, అప్పుడు బ్రహ్మదేవుడు కూడా అది కూడా సరైనటువంటిది అని అనుకొని ఏం చేస్తాడంటే, తన యొక్క మనసులో సరస్వతి దేవిని తలుచుకుంటాడు. అని తలుచుకోగానే సరస్వతి దేవి అక్కడ ప్రత్యక్షం అవుతుంది. ఆ కర్తవ్యం ఏమిటో చెప్పండి అని అడుగుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెప్తాడంటే, నీవు కుంభకర్ణుడి యొక్క నాలుగు పైకి చేరి, జిహ్వ పైకి చేరి, అతను సరైనటువంటి వరం కోరుకోకుండా మాయ చేయి అని చెప్తాడు. అలా చెప్పిన తర్వాత ఆ సరస్వతిదేవి ఆ యొక్క కుంభకర్ణుడి యొక్క నాలుక పైకి చేరుకుంటుంది. తర్వాత ఆ బ్రహ్మదేవుడు ఆ రాక్షసుడైనటువంటి కుంభకర్ణుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, నీ తపస్సుకు మెచ్చాను, నీవేదైనా కోరిక కోరుకో అని అడిగితే, కుంభకర్ణుడు, నేను పెక్కు వేల సంవత్సరాల పాటు నిద్రించేటువంటి అవకాశం ఇవ్వు, అలా వరం ఇవ్వు అని కోరుకుంటాడు. తదాస్తు అని చెప్పేసి అక్కడి నుంచి మాయం అవుతాడు బ్రహ్మదేవుడు. ఆ కుంభకర్ణుడు అలా విచిత్రమైనటువంటి కోరిక నేనెందుకు కోరుకున్నాను, నేను ఇది కాదు కదా కోరుకోవాల్సింది అని అనుకుని ఏమి చేయలేక ఏం చేశాడంటే, తన ఇద్దరు సోదరులతో పాటుగా శ్లేష్మతకము అనే వనానికి లేదా ఫారెస్ట్ చేరుకున్నాడు. ఇక్కడ మీరు చెప్పిన విషయాల్లో మనం గమనించినట్టయితే, దశగ్రీవుడు తను అమరత్వం కావాలని కోరుకున్నాడు, కానీ అతనికి అమరత్వం లభించలేదు. అదే విభీషణుడు అమరత్వాన్ని కోరుకోకున్నా అతనికి అమరత్వం లభించింది. ఎందుకనే విషయం నేను ఆలోచిస్తే, అప్పటికే దశగ్రీవుడు ఎన్నో లోకాలని బాధ పెడుతున్నాడు. అతను అధర్మాత్ముడు కాబట్టి అతనికి ఆ వరం లభించలేదు. కానీ విభీషణుడు ధర్మాత్ముడు, ధర్మంగా జీవించాలనుకున్నాడు కాబట్టే అతనికి అమరత్వం లభించింది. దశగ్రీవుడి లాగే అతని తమ్ముడైన కుంభకర్ణుడు కూడా వరం కోరుకున్నాడు, కానీ అతను కూడా అధర్మాత్ముడే కాబట్టి సరస్వతి మాత అతని నాలుక పైన చేరి అతనికి ఆ వరాన్ని అడగనివ్వకుండా చేసింది. దశగ్రీవుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ముగ్గురు కలిసి శ్లేష్మతకము అనేటువంటి పర్వతానికి లేదా మౌంటైన్కు లేదా వనానికి వస్తారు. వచ్చి విశ్రవసులతో పాటుగా నివసించడం ఆరంభిస్తారు. అలా కొంతకాలం గడిచిన తర్వాత పాతాళంలో ఉన్నటువంటి ఆ యొక్క దశగ్రీవుని యొక్క తాతగారు అయినటువంటి సుమాలి, మారీచుడు, అలాగే ప్రహస్సుడు, విద్యుజ్జిహువుడు, విరూపాక్షుడు, మహోదరుడు ఇట్లాంటి అనుచరులతో పాటుగా భూమి మీదికి వస్తాడు. అలా వచ్చి ఆ యొక్క దశగ్రీవుణ్ణి సుమారి కలుస్తాడు. కలిసి ఏమంటాడంటే, లంక మన నగరమే, లంక మన రాజ్యమే, ఆ లంకని కుబేరుడు ఆక్రమించుకున్నాడు, మీ అన్నయ్యటువంటి కుబేరుడు ఆక్రమించుకున్నాడు. అతని నుంచి లంకా నగరాన్ని విడిపించి మాకిస్తే అక్కడ మేము నివసిస్తాం, ఆ లంకా రాజ్యానికి నీవే రాజులు కాగలవు అని చెప్పారు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. అది ఏమిటంటే, రావణునికి నీవు లంకను మాకిస్తే నీవే లంకకు రాజుగా ఉంటావని ఆశ పెడుతున్నాడు. నువ్వు ఒక రాజ్యం వీలు చేసి దాంట్లో మమ్మల్ని ఉంచు అంటలేడు. నీ అన్నను వెళ్ళగొట్టి లంకను లాక్కొని మమ్మల్ని అక్కడ ఉండేలా చేస్తే మాకు నీవే రాజువు అని ఆశ పెడుతున్నా. నీవే మాతో హార్డ్ వర్క్ చేసి ఒక కింగ్డమ్ బిల్డ్ చేసి రాజువి అవు అంటలేదు. లాక్కో అని దౌర్జన్యం చేయమంటున్నారు. దానికి నీవే రాజు అని ఆశ పెడుతున్నారు. ఆ మాటలు విన్నటువంటి దశగ్రీవుడు ఏమన్నాడంటే, మా అన్నగారు కుబేరుడు కాబట్టి అతన్ని ఇబ్బంది పెట్టేలాగా చేయమని చెప్పకండి, అది సరైనటువంటి పద్ధతి కాదు, ధర్మం కాదు అని అన్నాడు. అప్పుడు సుమాలి నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అంటే
లాక్కోవడం, సోదరుని ఇబ్బంది పెట్టడం తప్పు అని రావణాసుడికి తెలిసిందన్నమాట. ఇంకా అప్పుడు ఏం జరిగింది? సుమాలి నిశ్శబ్దంగా ఉండిపోతాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత రాక్షసుల్లో చాలా టాకేటివ్ పర్సన్ అయినటువంటి ప్రహస్తుడు ఆ యొక్క దశగ్రీవుడి దగ్గరికి వస్తాడు. దశగ్రీవుడితో ఏమంటున్నాడు అని అంటే ప్రహస్తుడు, ఓ మహాబాహు, ఓ దశగ్రీవ, అన్నదమ్ముల వైరం ఈనాటిది కాదు. కశ్యప ప్రజాపతికి దితి అదితి అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. దితికి పుట్టినటువంటి వాళ్ళు దేవతలు, అలాగే అదితికి పుట్టినటువంటి వాళ్ళు దైత్యులు. అలా వాళ్ళందరూ అంటే దైత్యులు అందరూ కలిసి లంకా నగరానికి చేరుకొని మహాబల పరాక్రమశాలులు అవుతున్నారు. కొన్ని కారణాల వల్ల దేవతలకు అలాగే దైత్యులకు యుద్ధం వచ్చింది. అంటే అన్నదమ్ములకు యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో ఆ దేవతలను దైత్యులు చాలా మందిని చంపేస్తున్నారు. అలా చంపడం చూసినటువంటి శ్రీ మహావిష్ణువు దైత్యుల మీద దాడి చేసి ఆ దాడి చేయడం వల్ల దైత్యులందరూ భయపడి ఆ యొక్క పాతాళంలోకి వెళ్ళిపోయారు. కాబట్టి నీతో అన్నదమ్ముల వైరం ఆరంభం కాలేదు, అన్నదమ్ముల ఎనిమిటి ఆరంభం కాలేదు. కాబట్టి నువ్వు ఆ యొక్క ఆ కుబేరునిపై దాడి చేయడం అటువంటిది సరైనదే అని చెప్పాడు ఆ యొక్క ప్రహస్తుడు. అప్పుడు ఆ మాటలు విన్నటువంటి ఆ యొక్క దశగ్రీవుడు చాలా సంతోషించి, సరే అట్లే కానిమ్ము అని చెప్పి ఆ యొక్క ప్రహస్తుల్ని అక్కడి నుంచి తన యొక్క దూతగా కుబేరుని దగ్గరికి పంపిస్తాడు. కుబేరునితో ఆ యొక్క ప్రహస్తుడు ఏమంటాడంటే, ఈ లంకా నగరం మాది కాబట్టి మాకు ఇచ్చేయమని ఆ యొక్క దశగ్రీవుడు చెప్పమని చెప్పాడు అని చెప్తాడు ఆ యొక్క ప్రహస్తుడు. అంటే ప్రహస్తుడు దేవతలకు రాక్షసులకు ఎలా వైరం ఏర్పడింది అని చెప్పకుండా, నీతో అన్నదమ్ముల వార్ స్టార్ట్ కావడం లేదు, ఆ రోజుల్లోనే అన్నదమ్ములైన దేవతలు రాక్షసులు యుద్ధం చేశారు కాబట్టి తప్పు కాదు అని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేశారు. చెప్పుడు మాటల వల్ల రావణుడు కుబేరునిపై యుద్ధం ప్రకటించాడు. ఈ రోజుల్లో కూడా ఇలాగే ఒకరు చేసిన తప్పులను చెప్పకుండా నీవే ఫస్ట్ చేస్తలేవు, సో నీవు చేస్తున్నది రైట్ అని చెప్తారు, చెడగొడతారు. ఇలా ఎవరైనా వేరే వారి చెప్పుడు మాటలు వింటే విన్న వాళ్ళు చెడిపోతారు. ఆ ప్రహస్తుని మాటలకు విన్నటువంటి కుబేరుడు ఆ ప్రహస్తుతో కూడా ఏమంటాడంటే, ఈ లంకా నగరం కూడా దశగ్రీవుడిదే, రాక్షసుడిదే. ఇక్కడికి వచ్చి వాళ్ళు కూడా నివసించవచ్చు. నాలాగే దశగ్రీవుడు కూడా అన్ని రకాల వైభవాలు పొందవచ్చు అని చెప్తాడు. అయినప్పటికీ కూడా ఏదో కొంచెం భయం ఉండడం వల్ల, అంటే ఆ భయం అంటే ఆ బ్రహ్మ యొక్క వరం పొందాడన్నటువంటి ఇది భయం ఉండటం వల్ల అతను ఏం చేస్తాడంటే విశ్రవసుని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆ విశ్రవసుడికి, అంటే అతని తండ్రి గారు విశ్రవసుడే కాబట్టి విశ్రవసుని దగ్గరికి వెళ్ళి ఆ యొక్క దశగ్రీవుడు తన యొక్క లంకా నగరాన్ని తీసుకుంటాను అంటున్నాడు, ఏం చేయమంటారు అని అడుగుతాడు. అలా అడిగితే అతను విశ్రవసుడు ఏమంటాడంటే, ఈ మాట నాకు కూడా చెప్పాడు దశగ్రీవుడు, కాబట్టి దశగ్రీవుడు వరాలు పొందినవాడు కాబట్టి అతనితో ఇప్పుడు వైరం సరైంది కాదు. కాబట్టి నీవు ఆ కైలాసగిరికి వెళ్ళు, అక్కడ మందాకిని అనే ఒక నది ప్రవహిస్తుంటది. ఆ మందాకిని నది యొక్క తీరంలో నీ రాజ్యాన్ని నిర్మించుకొని అక్కడ హాయిగా జీవించు. అక్కడ గంధర్వులు, గరుడు, నాగులు, కిన్నెరులు, కింపురుషులు, విద్యాధరులు, సిద్ధులు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటుంటారు, విహరిస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ నివసించడం ఆరంభించు అని చెప్తారు. అని చెప్పగానే ఆ యొక్క విశ్రవసుని యొక్క మాటలను విని పితృవాక్య పరిపాలన చేస్తూ కుబేరుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, లంకా నగరం నుంచి వెళ్ళిపోతాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రహస్తుడు దశగ్రీవుని దగ్గరికి తీసుకెళ్లి చెప్తాడు, లంక నుంచి ఆ యొక్క కుబేరుడు వెళ్ళిపోయాడు అని చెప్తాడు. అలా చెప్పగానే ఆ యొక్క దశగ్రీవుడు తన యొక్క అందరి బంధుజనంతో, అంటే రాక్షసులతో పాటుగా లంకా నగరానికి వెళ్తాడు. అక్కడ నివసించడం ఆరంభిస్తాడు. కొంతకాలానికి
కాలకుని యొక్క కుమారుడు విద్యుత్ జీవునితో ఆ శూర్పణఖకు వివాహం చేపిస్తాడు దశగ్రీవుడు. అలాగే దశగ్రీవుడు ఒకసారి ఫారెస్ట్ లో తిరుగుతుంటాడు. అలా తిరుగుతున్న సమయంలో అక్కడ మయుడు కనిపిస్తాడు. మయుడిని పలకరించి మయునికి హేమకు పుట్టినటువంటి మండోదరిని ఆ యొక్క దశగ్రీవుడు వివాహం చేసుకుంటాడు. తర్వాత బలి చక్రవర్తి యొక్క మనవరాలు అయినటువంటి వజ్ర జ్వాలను కుంభకర్ణుడు వివాహం చేసుకుంటాడు. కొంతకాలానికి శైలాసుడు అనే గంధర్వాజ రాజు యొక్క కుమార్తె అయినటువంటి సరమను వివాహం చేసుకుంటాడు విభీషణుడు. ఈ వివాహాల ప్రస్తావన చాలా పెద్ద టాపిక్, కానీ మన టాపిక్ వేరేది కాబట్టి బ్రీఫ్ గా చెప్పాను, అది డైవర్ట్ కాకూడదని. అలా అయిన తర్వాత కుంభకర్ణుడు నిద్రపోవడానికి వెళ్ళిపోతాడు. తర్వాత దశగ్రీవుడు ఏం చేస్తాడంటే గరుడులను, గంధర్వులను, యక్షులను, కిన్నెరులను, ఋషులను ఇలా సమస్త జీవరాశికి ఇబ్బందులు పెడుతుంటాడు. చాలా అద్భుతమైనటువంటి నందనవనాలు నాశనం చేస్తుంటాడు. ప్రపంచాన్ని వణికిస్తుంటాడు. ఈ విషయం కుబేరునికి తెలిసిపోతుంది. కుబేరుడు అప్పుడు ఏం చేస్తాడంటే అతని యొక్క దూతను పంపించి నువ్వు చేస్తున్నటువంటి పనులు సరైనది కావు, కాబట్టి ఇవి మానివి అనేటువంటి హెచ్చరిక చేస్తాడు. ఎందుకంటే అతను కుబేరుడు దశగ్రీవుని యొక్క అన్న కాబట్టి సోదర భావంతో అది తప్పు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు దశగ్రీవుడు కోప్పడి ఏం చేస్తాడంటే సమస్త లోకాలను నాశనం చేసేస్తాను, అన్ని రాజ్యాలను నా అధీనంలో తీసుకుంటాను, దేవతలను నాశనం చేస్తాను అని బాగా గట్టిగా చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి కుబేరుడి యొక్క దూత యొక్క తలను ఖండించేస్తాడు కత్తితోని. తర్వాత దశగ్రీవుడు కుబేరుని పైన కూడా యుద్ధం ప్రకటిస్తాడు. దశగ్రీవుడు కుబేరుని పైన యుద్ధం ప్రకటించి అక్కడ యుద్ధం చేస్తున్నప్పుడు కుబేరుడు దశగ్రీవుడు ఇద్దరికి తీసుకున్నట్టుగా పోరాటం చేస్తుంటారు. కొంత సమయానికి దశగ్రీవుడు తన యొక్క మహా అస్త్రమైనటువంటి గతతోని కుబేరు పైన తలపైన ఒక దెబ్బ వేస్తాడు. అప్పుడు కుబేరుడు స్పృహ కోల్పోతాడు, అన్కాన్షియస్ అయిపోతాడు. అలా అవగానే అతని యొక్క అనుచరులు అతన్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతారు. అక్కడ దశగ్రీవుడు గెలవలేదు, కానీ తీసుకువెళ్ళిపోతారు. అప్పుడు దశగ్రీవుడు నేను విజయం సాధించాను అనుకుని అతను ఏం చేస్తాడు అని అంటే అతని యొక్క అన్నగారైనటువంటి కుబేరుడు యొక్క పుష్పక విమానాన్ని తీసేసుకుంటాడు. ఆ పుష్పక విమానంలో రాక్షసులు అందరిని ఎక్కించుకొని బయలుదేరుతుంటే అలా బయలుదేరి వెళ్తూ ఉంటే కైలాసగిరి పర్వతం వస్తుంది. కైలాసగిరి పర్వతం రాగానే అక్కడ పుష్పక విమానం శివుని యొక్క మాయచే ఆగిపోతుంది. అప్పుడు ఆ యొక్క పుష్పక విమానంలో ఉన్నటువంటి ఆ యొక్క దశగ్రీవుడు రాక్షసులతో ఏం చేస్తున్నాడు అని అంటే ఈ పుష్పక విమానం ఎట్లా ఆగిపోయింది, ఎందుకు ఆగిపోయింది అని చర్చిస్తున్నాడు. అక్కడికి చాలా పొట్టిగా ఉన్నటువంటి బలంగా ఉన్నటువంటి శివుని యొక్క వాహనమైనటువంటి నందీశ్వరుడు అక్కడికి వచ్చి ఓ దశగ్రీవ, ఓ దుర్బుద్ధి, ఇది కైలాసము, ఈ కైలాస పర్వతంపై శివుడు నాట్యం చేస్తున్నాడు. ఇక్కడ గరుడులకు, నాగులకు, అలాగే యక్షులకు ఇలాంటి వాళ్ళందరికీ కూడా అలా ప్రయాణించడానికి అవకాశం ఉండదు, కాబట్టి ఇటు నుంచి వెళ్ళిపో, వేరే మార్గంలో వెళ్ళు అని అంటాడు. అప్పుడు ఆ యొక్క దశగ్రీవుడు ఏమంటాడంటే దశగ్రీవుడు నందీశ్వరుడి యొక్క మాటలు విని కోపగించుకుని ఎవరా శివుడు, నువ్వు ఒక వానరుడివి నా దగ్గరకు వచ్చి హెచ్చరిస్తావా అని గేలి చేస్తాడు. 10 తలలు 20 భుజాలతో ఆ కైలాసగిరి పర్వతం కిందికి వెళ్ళి ఆ దాన్ని లేపడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అలా ప్రయత్నిస్తున్నప్పుడు ఆ లోకాలన్నీ అల్లకల్లమైపోతుంటాయి, ప్రమాద గణాలన్నీ భయపడిపోతుంటాయి. ఆ యొక్క పార్వతి దేవి కూడా ఆ శివుని దగ్గరికి వచ్చి కౌగిలించుకుంటది. అప్పుడు శివుడు అనాయాసంగా జస్ట్ సున్నితంగా ఆ యొక్క కాలి బొటని వేలుతో ఒకసారి అదిమి పెడతాడు. అలా అదిమినందుకే దశగ్రీవుడి యొక్క తలలు అన్ని ఇబ్బంది పడి ఒత్తిడికి గురై భుజాలన్నీ అణిగిపోయి అతను పెద్దగా అరుస్తాడు. ప్రపంచమంతా సమస్త లోకాలన్నీ కూడా, అన్ని లోకాలలో ఉన్నటువంటి జీవులు కూడా ఆ అరుపుకు భయపడి కల్లోలమైపోతారు. అలా అయిపోయిన తర్వాత ఆ దశగ్రీవుడు
ఇలా ఎందుకు జరిగింది అని అనుకుంటున్నాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి రాక్షసుల్లో ముఖ్యమైనటువంటి వాళ్ళు ఏం చెప్తారు, ఏమి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు అంటే, నీవు ఇక దారి లేదు, శివునికి ప్రార్థన చేయి అని చెప్తారు. అలా చెప్పగానే దశగ్రీవుడు ఏం చేస్తారంటే సామవేదంలోని మంత్రాలతో ఒక పాటను సృష్టించి పాడుతూ 1000 సంవత్సరాల పాటు అలా తన యొక్క అంటే పరమశివుడి యొక్క కరుణను సంపాదించడానికి ప్రయత్నం చేస్తాడు. అలా చేయగానే భక్త భరదుడు బోలా శంకరుడు అయినటువంటి ఆ యొక్క పరమశివుడు అక్కడ ప్రత్యక్షమై తన యొక్క ఆ దశగ్రీవుడి యొక్క తన నిజస్వరూపాన్ని తనకి ఇచ్చేసి ఏం చేస్తారంటే, నీ యొక్క గానానికి మెచ్చుకున్నాను, నీ తపస్సుకు మెచ్చుకున్నాను, ఏదైనా వరం కోరుకో అని అంటాడు. అప్పుడు దశగ్రీవుడు ఏమంటాడంటే, నాకు యక్ష కిన్నర కెంపుడు విద్యాధర గరుడ గంధర్వ ఇట్లాంటి వాళ్ళందరితో నాకు ఇబ్బంది లేదు, కానీ నువ్వు నా తపస్సుకు మెచ్చుకున్నట్లయితే, నా ప్రార్థనకు మెచ్చుకున్నట్లయితే నాకు ఒక మహాస్త్రాన్ని ప్రసాదించు అని అంటాడు. అనగానే దశగ్రీవుడికి చంద్రహాసము అటువంటి ఆ యొక్క ఖడ్గాన్ని బహుకరిస్తాడు. అలాగే ఇంకేం చేస్తాడంటే, నీ యొక్క అరుపుకు ప్రపంచమంతా అతరక్తులమైపోయింది కాబట్టి, ఈ రవము చాలా పెద్దగా ఉన్నది కాబట్టి, గొప్పగా ఉన్నది కాబట్టి, బీతావాహం అనేది కాబట్టి నీకు రావణుడు అని పేరిస్తున్నాను. ఇదే పేరుతో నువ్వు ప్రసిద్ధి చెందుతావు, దేవతలైనా నీ రాక్షసులైనా ఇదే పేరుతో పిలుస్తారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా దశగ్రీవుడు అయినటువంటి రావణుడు ఆ పుష్పక విమానం ఎక్కి వెళ్ళిపోతాడు. మన సినిమాల్లో చూసినట్టుగా రావణుడు ఒక భక్తుడిగా కైలాసానికి వెళ్ళలేదన్నమాట. అవిని ఎదిరించడానికి కైలాసాన్ని పెగిలిస్తే శివుడు అరిచివేశాడు. అంటే సినిమాల్లో డ్రామా పండడానికి అలా చూయించుంటారు. అలాగే రావణాసురుడు గర్వంతో అహంకారంతో అన్నిటిని నాశనం చేశాడు. దీన్ని బట్టి సినిమాల్లో చూసి ఈ క్రైస్తవ్యులు, అంబేద్కర్స్లు, స్వేరో వాళ్ళు రకరకాలుగా వాగుతున్నారు. దశగ్రీవుడు ఇప్పుడు అలియాస్ రావణుడు కొంతకాలం తర్వాత ఒక వన మార్గంలో వెళ్తున్నప్పుడు అక్కడ ఒక కన్య కనిపిస్తుంది. ఆమె చాలా సుందరంగా ఉంటది, అద్భుతంగా ఉంటది, మోహనంగా ఉంటది. అట్లాంటి అద్భుతమైనటువంటి, సుందరమైనటువంటి, మోహనమైనటువంటి ఆ సుందరాంగిని, శుభాంగిని చూసి అక్కడికి ఆ దశగ్రీవుడు అలియాస్ రావణుడు వచ్చి ఏమంటాడంటే, నువ్వెవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, మీ తండ్రి పేరు ఏంటిది అటువంటి విషయాలు అడుగుతాడు. అప్పుడు దశగ్రీవుని యొక్క మాటలు విని ఆ సుందరాంగి ఏమంటదంటే, నా పేరు వేదవతి, నేను కుశధ్వజుని యొక్క కూతురును, మా తండ్రి గారు నాకు నారాయణుడే ఒక భర్త కాగలడు అని చెప్పి అనడం వల్ల నేను ఈ వనానికి వచ్చి తపస్సు చేసుకుంటున్నాను. నా తప ప్రభావం చేత నీ ఇంటెన్షన్ ను గ్రహించాను, ఇక వెళ్ళవచ్చు అని చెప్తది ఆ యొక్క వేదవతి. అప్పుడు వేదవతి చెప్పగానే ఆ దశగ్రీవుడు ఏమంటాడంటే, నీలాంటి సుందరమైనటువంటి స్త్రీ ఇలా తపస్సు చేసుకుని జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు, కాబట్టి నాతో వివాహం చేసుకో అని చెప్పి ఆమె దగ్గరికి వెళ్తుంటాడు. అప్పుడు ఆ వేదవతి నిరాకరిస్తుంది. అప్పుడు దశగ్రీవుడు క్రుద్ధుడై, అంటే కోపిష్టై ఏం చేస్తారంటే ఆ వేదవతి యొక్క జుట్టు పట్టుకుంటాడు తీసుకుని వెళ్ళడానికి. అప్పుడు వేదవతి ఇది అవమానంగా భావించి ఏమంటదంటే, నేను ఈ జన్మను చాలిస్తున్నాను అని చెప్పి యోగాగ్నితో నిప్పును రగల్చుకొని ఆ నిప్పులకి దిగిపోతుంది. దిగి ఏం చేస్తుంది అంటే, నిన్ను ఇప్పుడే చంపడానికి నా తపస్సు వ్యర్థం చేసుకోను, కానీ నేను మరుజన్మలో నేను అయోనిజగా పుట్టి నేను నిన్ను పతనం చేస్తాను, నిన్ను చంపేస్తాను, నీ చావుకు కారణం కాగలను అని చెప్పించి వెళ్ళిపోతుంది, చనిపోతుంది. అలా చనిపోయిన తర్వాత ఒకనాటి సమయంలో ఆ దశగ్రీవుడు అంటే రావణుడు ఏం చేస్తాడంటే, అలా తిరుగుతున్నప్పుడు అక్కడ స్వర్ణ పుష్పాల్లో ఒక చిన్న బాలిక కనిపిస్తుంది. ఆ బాలికని ఇంటిలోకి తీసుకెళ్లి ఆ యొక్క
దశగ్రీవుని యొక్క జ్యోతిష్కుని చూపిస్తే ఏమంటాడంటే జ్యోతిష్యుడు, ఈ బాలిక నీ ప్రాణానికి హాని చేస్తుంది అని చెప్తాడు. అప్పుడు దశగ్రీవుడు రావణుడు ఏం చేస్తాడంటే ఆ బాలికను ఆ నీటిలో పడివేస్తాడు. అలా నీటి నుంచి సముద్రం నుంచి అలాగే భూమిలోకి వెళ్ళి జనక మహారాజు నాగలితో దున్నుతున్నప్పుడు అక్కడ సీతగా కనిపిస్తది. నాగలితో దున్నడం వల్ల, శిరముతో దున్నడం వల్ల ఆమెను సీత అనే పేరు పెడతారు. రాముడితో ఎలా వివాహమైందో ఆ విషయం మనం ఆల్రెడీ తెలుసుకునే ఉన్నాం, చూసే ఉన్నాం, వినే ఉన్నాం. కాబట్టి దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక కొంతకాలం తర్వాత రావణుడు ఆ సభలో అంటే రావణుడు లంకలో సభలో ఉన్నప్పుడు నారదుడు వచ్చి యముడి పైన దాడి చెయ్యి అని చెప్పగానే యముడి పైన దాడి చేయడానికి దశగ్రీవుడు వెళ్తాడు. అలా వెళ్ళి ఏం చేస్తాడు అని అంటే యమపురికి వెళ్ళి చాలా ఇబ్బందులు పాలుగా అంటే ఇబ్బందులు గురి చేస్తాడు ఆ యొక్క యమభటుడిని. అలా చేసిన తర్వాత కొంత సమయానికి ఆ యొక్క యముడు వచ్చి అతనికి చాలా సమయం పాటు పోరాటం చేస్తాడు. అలా పోరాటం చేసినప్పటికి కూడా దశగ్రీవుడు గెలవడు, అలాగే యముడు కూడా ఓడిపోడు. అప్పుడు యముడు కోపగించుకొని ఏం చేస్తాడంటే తన ముట్టి పాశాన్ని అంటే యమ పాశాన్ని అతని మీదకి విసరడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు అక్కడికి వచ్చి బ్రహ్మదేవుడు ఏమంటాడంటే, నేను ఇచ్చినటువంటి వరాన్ని గౌరవించి అతన్ని వదిలివేయి అని చెప్తాడు. అప్పుడు యముడు కూడా అక్కడి నుంచి మాయం అవుతాడు. ఇక్కడ కూడా రావణుడు గెలవలేదు. తర్వాత నాగుల పైన కూడా యుద్ధం చేస్తాడు. అలా యుద్ధం చేయడం వల్ల నాగులు అతన్ని గౌరవించి అతనితో పాటుగా స్నేహం చేసుకుంటారు. తర్వాత నాగుల పైన యుద్ధం చేస్తున్నప్పుడు వరుణుని యొక్క కుమారుడు కూడా అతన్ని చాలా ఇబ్బందికి గురి చేస్తారు. అలా గురి చేసినప్పుడు కూడా అతను ఏమి చేయలేకపోతాడు. కానీ ఆ యుద్ధంలో దశగ్రీవుడు అంటే రావణుడి యొక్క సైన్యంలో ఉన్నటువంటి రాక్షసుల్ని విద్యుజ్జీవుడు అనేటువంటి రాక్షసులు తింటూ ఉంటాడు. ఆ తింటున్నప్పుడు ఆ విద్యుజ్జీవుని యొక్క తల ఆ యొక్క దశగ్రీవుడు రావణుడు నరికి వేస్తాడు. విద్యుజ్జీవుడు అంటే శూర్పణఖి యొక్క భర్త. తర్వాత నాగులు, గరుడులు, అలాగే గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపుషులు, విద్యాధరులు, సిద్ధులు, మానవులు ఇట్లాంటి వాళ్ళందరిలో ఉన్నటువంటి అందమైన స్త్రీలను బంధిస్తాడు. అలా బంధించి తన నగరానికి తీసుకువెళ్తాడు. అలా కొంతకాలం తర్వాత ఒకసారి ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తుంటాడు దశగ్రీవుడు రావణుడు. ప్రయాణం చేస్తుంటే అక్కడ చాలా అద్భుతమైనటువంటి అప్సరస అయినటువంటి రంభ కనిపిస్తుంది. ఆ రంభను చూసి ఆమెను మోహించి ఆమె దగ్గరికి వెళ్ళి అతని కోరిక తెలపగానే, రంభ, నేను నీకు కోడెల వరుస అవుతాను, నేను కుబేరుని యొక్క కొడుకు యొక్క భార్యని, కాబట్టి నేను నీకు ఒక కోడల వరుస అవుతాను అని చెప్పగానే, నువ్వు అప్సరసవు, నీకు ఎలాంటి బావులు ఉండవు, ఎలాంటి వరసలు ఉండవు అని చెప్పి అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అక్కడికి వచ్చినటువంటి కుబేరుని యొక్క కొడుకు నల కుబేరుడు ఏమంటాడంటే, ఓ దశగ్రీవ రావణ, కోడలు అని కూడా చూడకుండా, ఏ స్త్రీ అని కూడా చూడకుండా, ఎట్లాంటి పద్ధతులు, ఎట్లాంటి ఎట్లాంటి వరుసలు పాటించకుండా, లెక్క చేయకుండా నీవు చెడ్డగా ప్రవర్తిస్తున్నావు కాబట్టి నేను నీకు శాపం ఇస్తున్నాను. ఏ స్త్రీని కూడా స్త్రీ ఇష్టపూర్వకంగా నీ దగ్గరికి వస్తే ముట్టుకుంటే ఏమీ కాదు, కానీ స్త్రీకి ఇష్టం లేకుండా ముట్టుకుంటే ఖచ్చితంగా నీ తల 1000 బక్కలైపోతుంది అని చెప్పిస్తాడు. తర్వాత ఇంద్రుడి పైన కూడా యుద్ధం చేస్తాడు రావణుడు. ఆ ఇంద్రుడు వేస్తున్నటువంటి బాణాల చేత రావణుడు మూర్చిపోతాడు. అప్పుడు మూర్చిపోయిన తర్వాత ఆ ఇంద్రజిత్తు ఇంద్రుడిపై దాడి చేసి ఇంద్రుడిని బంధించి తీసుకువెళ్ళిపోతాడు. అప్పుడు కొంతకాలం తర్వాత ఇంద్రుడిని కూడా విడిచిపెట్టేస్తాడు రావణుడు. తర్వాత మాహిష్మతి అనే నగరానికి వెళ్తాడు దశగ్రీవుడు అంటే రావణుడు. ఎందుకంటే అతనికి బలం ఉన్నది, చాలా శక్తులు ఉన్నాయి, చాలా వరాలు ఉన్నాయి. కాబట్టి నన్ను ఎవరు ఏం చేయలేరు. కార్తవీర్యార్జునుడి పైన యుద్ధం ప్రకటిస్తాడు.
కార్త వీర్యార్జునుడు ఎవరంటే హేహయ రాజవంశంలోని ముఖ్యుడైనటువంటి రాజు ఎవరంటే కార్త వీర్యార్జునుడు. ఆ కార్త వీర్యార్జునుడు నర్మదా నది తీరంలో కొంతమంది స్త్రీలతోని కూడుకొని అలా ఎంజాయ్ చేస్తున్నప్పుడు దశగ్రీవుడు రావణుడు వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత దశగ్రీవుడు సంధ్యావందనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. సంధ్యావందనం చేయడానికి నీళ్ళు అవసరం కాబట్టి నదిలోకి దిగుతాడు. నదిలో ఒక చుక్క నీరు కూడా ఉండదు. ఎందుకంటే ఆ కార్తవీర్యానికి 10,000 చేతులు ఉంటాయి, 10,000 తలలు ఉంటాయి. 10,000 చేతులతోని ఒక డ్యామ్ లాగా అడ్డుకట్ట వేసి నీటిని ఆపివేస్తాడు. ఆ నీటిని ఆ స్త్రీల పైకి చిమ్ముతూ ఉంటాడు. కాబట్టి అక్కడ అది చూసినటువంటి దశగ్రీవుడు అంటే రావణుడు కోప్పడి ఎవరు ఆపిండ్రు అని అనుకొని అక్కడికి వెళ్ళి చూస్తే కార్తవీర్యార్జునుడు ఉంటాడు. అతనికి సవాల్ చేస్తాడు. అలా సవాల్ చేయగానే కార్తవీర్యార్జునుడు ఏం చేస్తాడంటే తన యొక్క 10,000 చేతులతో ఒక్కొక్క చేతులు ఒక్కొక్క ఆయుధం చొప్పున అన్ని బాణాలు వేస్తుంటాడు. అతన్ని గెలవడానికి దశగ్రీవుడికి అంటే రావణుడికి సాధ్యం కాదు. అప్పుడు పులస్తుని యొక్క సూచన మేరకు ఆ దశగ్రీవుడు ఏం చేస్తాడంటే కార్తవీర్యార్జునుడితో స్నేహం చేసుకుంటాడు. అలాగే ఇంకా కిష్కిందకి వెళ్ళి కూడా ఒకసారి ఆ యొక్క వాడికి సవాల్ చేస్తాడు. ఆ వాడి సంధ్యావందనం చేస్తుంటాడు. అలా సంధ్యావందనం చేస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి రకరకాలుగా ఇబ్బంది పెడుతుంటాడు ఆ యొక్క దశగ్రీవుడు. అలా ఇబ్బంది పెడుతున్నప్పుడు అతని సంధ్యావందనం అక్కడ పూర్తి కావడం వల్ల అతను ఏం చేస్తాడంటే దశగ్రీవుడిని అంటే రావణుడిని ఒక చంకలో ఎక్కించుకొని 3 గడియల్లో 3 సముద్రాల్లో సంధ్యావందనం పూర్తి చేసుకొని వదిలిపెట్టేస్తాడు. అలా వదిలిపెట్టగానే దశగ్రీవుడు అంటే రావణుడు ఏమనుకుంటాడంటే ఇతను కూడా చాలా బలవంతుడే అని అనుకుని అతనితో కూడా మైత్రి చేసుకుంటాడు. తర్వాత మనకు ఇక జరిగింది ఏమిటంటే రామాయణంలో మీరు విని ఉంటారు, చూసే ఉంటారు. రాముని చేత ఎలా సంహరించబడ్డాడు అటువంటి విషయాలు మీరు ఆల్రెడీ తెలుసుకుని ఉంటారు. ఇప్పటి వరకు ఎవరు చెప్పని ఎవరు టచ్ చేయని విషయాలు చాలా బాగా చెప్పావు. నిజం చెప్పాలంటే రావణాసురుడు అది చేశాడు, ఇది చేశాడు, అది గెలిచాడు, ఇది గెలిచాడు అని చాలా సినిమాలు చూపించారు. ఇక్కడ గమనించినట్టయితే సొంత అన్నదమ్ముల దగ్గర నుంచి వైరము, అదే విధంగా శూర్పణఖ భర్తని హతం చేయడము, ఇలా చూసుకుంటూ వెళ్తే ఒక తన యొక్క కోడలు వరుస అయిన అప్సరస తన కోడలు వరుస రమ్మని కూడా ఒక అనరాని మాట్లాడము, ఎక్కడా కూడా రావణాసురుడు ఇది గెలిచాడు అనేది ఎక్కడా లేదు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి నిజంగా అసలు ఇన్ని వరాలు ఉంచుకొని కూడా ప్రతి దగ్గర అతను ఒక అపజయాన్ని మెట్టు వరకు వెళ్ళి తిరిగి వచ్చిన సంఘటనలే కనిపిస్తున్నాయి, కానీ అతను వీరుడు శూరుడు అనేది మనకి ఎక్కడా కనిపించట్లేదు. ఇప్పటికైనా కానీ ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా కానీ రావణాసురుడు అంతటి వాడు ఇంతటి వాడు అని అంటే ఈ యొక్క రావణాసురుడు యొక్క ఒక నీచమైన నిజం చెప్పాలంటే ఒక చెడ్డతనాన్ని కళ్ళ కట్టినట్టుగా ఇక్కడ మనకు చూపించాడు మన శేఖర్. సో ఎవరైనా కానీ ఇంకా రావణాసురుడు గురించి దశగ్రీవుని గురించి గొప్పలు చెప్తే ఏది కైలాసాన్ని లేపాడు అని అంటే ఎందుకు అసలు అలాంటిది ఏం లేదు. కైలాసం నుంచి పైనుంచి ఎవరు వెళ్ళడానికి అక్కడ మనకి అనుమతి లేదు అక్కడ. కాబట్టి శివుడు ఒక బొటన వేలు తగిలిస్తేనే గిలగిల్లాడిపోయాడు ఆ దశగ్రీవుడు. రావణాసురుడు అని పేరు పెట్టింది శివుడు. కాబట్టి ఇప్పటికైనా రావణాసురుడు అని పేరు పలకాలన్నా అతన్ని పేరు వినాలన్నా గానీ ముందు ఇలాంటి ఇతివృత్తాలు మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటూ, నిజానికి రావణాసురుడికి ఎన్ని వారాలు ఉన్నా గానీ తన దగ్గర ఎలాంటి బలం లేదు. ఆయన తన బాపును చూసి బలం అని అనుకొని ఈ విధంగా ఎంతో మంది చెప్పిన మాటలు విని తన జీవితాన్ని తనే నాశనం చేసుకోవడానికి కారకుడయ్యారు. ఈ విధంగా ఎంతో మంది స్వేరో వాళ్ళు కూడా నాస్తికులు గాని క్రైస్తవులు గాని రావణాసురుడు ఇంతటి వాడు అంతటి వాడు అని అంటే వాళ్ళకి చెప్పండి, రావణుడు ఎక్కడ కూడా ఏం జయించలేదు. అతను తన బాపును చూసి బలపు అనుకున్నాడే తప్పించి అతను చేసింది ఏం లేదు అనే విషయాన్ని మీరు కూడా గ్రహించాలి. కాబట్టి ఈ యొక్క వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే విధంగా మరికొందరికి షేర్ చేయగలరని మనం జై శ్రీ